హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది వచ్చి ట్యూస్డే లాగ్ జూన్ 3. పొద్దున్నే లేచేసి యూత్లోకి వస్తున్నాయి. ఎండ వచ్చిండే, సూపర్గా ఉండే సొసైటీ క్లైమేట్. ఆ బర్డ్స్ సౌండ్స్ వింటా ఉంటే ఇంకా వినాలా అనిపించాయి. అండ్ పొద్దున్నే లేచి పోయి మాకు ఇక్కడికి వచ్చేసి పనులు తోమేసి ఆంటీకి ఇంకేమైనా పనులు ఉన్నాయేమో చూస్తామో అని చెప్పేసి యోచన చేస్తుంది. ఫ్రెండ్స్, మనకు ఉంటాయి కదా బిడ్డలకి స్కూల్కి పనులు చేసేది. చూడండా ఇప్పుడు చపాతీస్ వేసేసి సొరకాయ ఉండే ఫ్రెండ్స్, సొరకాయ పళ్ళెం చేసినాయి. ఎవడన్నా ఒకనాడు చెప్పిస్తాను ఫ్రెండ్స్, మీకు ఏమైనా కావాలంటే సొరకాయ పళ్ళెం ఎట్లు చేయాలని. మీరు సేమ్ గుమ్మడికాయ పళ్ళెం ఎట్లు చేస్తారో అదే తరనే చేసుకోండా. సొరకాయలో కూడా సూపర్గా ఉంటుంది. చపాతీ ఏదో తీడి పెట్టేసి ఇట్లు చేసి పెట్టేసి అట్లా ఒకటే కాల్చుకొని వస్తున్నాయి. ఆంటకు వాళ్ళని స్కూల్కి లేపించి తరముని వాళ్ళని స్కూల్కి అంతా పంపించేసినాయి. ఇంకా చాలా పని ఉంది ఇంట్లో. బట్టలు రెండు ఉన్నాయి, అవి ఎత్తుకొని ఆరేయాల. ఎండ భలే బాగా ఎంత బాగా వచ్చింది. ఎండ కాస్త ఊరుకుంటాం అనిపిస్తుంది. చూడ ఫ్రీగా ఉన్నాడు ఎవరెవరు ఎండ ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు చూడు ఇంకా మాకు గంట ఎండ కాసే కొనినది నా కూతురు వచ్చాక భలే బాగుంది ఫ్రెండ్స్. గ్యాస్ తినాలా ఎండకు వచ్చి ఇంట్లో కొంచెం ఎక్కువ అంటే ఎంతో బాగుంది. అవుడోడి ఎండకాయ విటమిన్ డి వస్తుంది. మా గౌడు నేను ఇంట్లో ఉంటే నువ్వేం చేస్తావు ఖాళీగానే ఉండవు. బిడ్డలు స్కూల్కి పోయి ఇంకేం పని రాండ ఎంత పని చేసినా చూపిస్తాను. రాండ మక్కర చెత్త ఇది ఇల్లంతా ఊడ్చుకొని వస్తే మక్కర చెత్త ఉంది. చూడండి చూడండి ఆడొక మక్కరి చూసు కదా. ఇదంతా ఎవరు చేస్తారు ఫ్రెండ్స్? ఇంట్లో ఊరికెక్కుకుంటే ఇదంతా అయిపోతుందా? చెప్పు. వీడియోస్ చేసుకొని ఉంటావు, ఖాళీగా ఉంటావు. నా ఖుషి కోసం వీడియోస్ ఇస్తాను అంతే. కానీ కొని నేనే చేయాలి. కొని ఎవరు చేసిస్తారు? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇప్పుడు మమ్మల్ని ఊరు పండుగ పిలిచిండారు, పోయి మింగిస్తావాల ఫ్రెండ్స్. ఫ్రీగా ఇట్లా ఎక్కడైనా ఊరు పండుగలు దేవుళ్ళు అంతా ఉంటే మాకు చెప్పండి, వస్తాము, ఫ్రీగా తినేసిపోతాము. మా గౌడు ఇంకా రాలేదు ఫ్రెండ్స్. దానికి నేను దానిగా రెడీ అవుతామని ఎండకాసుకొని ఇరుపుకొని రెడీ అవుతా ఉండను. ఎండకాసుకొని సూపర్గా ఉంది పొద్దు ఎండ ఫ్రెండ్స్. నిజంగా ఎండ మాత్రం భలే బాగుంది. నేను రెడీ అయితే అప్పుడు ఏమైనా తింటాను అని చెప్పేసి చూపిస్తాను. ఫైనల్గా రెడీ అయ్యి పోతా ఉండము. ఇప్పుడు సవారీ ఇడుస్తుంది. ఇడిపోయి బాగా తినాలా ఫ్రెండ్స్. నాకు చికెన్ ఫంక్షన్ అంటే ఫస్ట్ ఇష్టము. ఇదే ఇల్లు ఫ్రెండ్స్, ఇదే ఇల్లు చూసుకోండి. ఆమెకి పైన చస్మే జ్యూస్ ఇచ్చిరి, దాన్ని రంజు కడుపుకి వేసుకుంటుని. నిజంగా జ్యూస్ మాత్రం సరిగా ఉండే. భలే బాక్స్ వేసిండ్రి, చెప్పకూడదు, భలే బాక్స్ వేసిండ్రే. ఆమె మావాడు గోలీ సోడాకి వేసిండే కన్ను. కలర్ గోలీ సోడాలో పెట్టిండ్రే. గోలీ సోడాకి వేసిండే. అది వెజ్జాలు. ఆమెకి వాళ్ళ ఇంట్లోకి పోతుంది ఫ్రెండ్స్. ఇల్లు మాత్రం భలే బాగుంది నిజంగా. ఆమెకి మా ఊరోళ్ళంతా దేవుని వెళ్ళిపో భలే బాగుంది, దేవుని వెళ్ళి తినిపో అని చెప్తానే ఉంటారు. నేను ఇల్లునే తీసుకోని చూడండి ఎంత బాగా పెట్టిండారు దేవుని ఇల్లు. భలే బాగుంది కదా. చూడండి నీట్గా ఎంత నీట్గా పెట్టిండారు అనేసి చాలా ఇష్టమయ్యా ఫ్రెండ్స్. దేవుని ఇల్లు మాత్రానికి భలే బాగా అలంకారం చేసిండ్రే. అండ్ కిచెన్ మా ఏడాళ్ళకి ఎవడు ఉండే రోగమే కదా, ఏడపోయినా కిచెన్లో చూసేదానికి అందరూ పోయి చేరుకొని ఉంటాయి, చూస్తూ ఉంటాయి. నేను వీడియో వస్తుంది ఫ్రెండ్స్. ఏం వాడకమయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. ఆమెకు పోయి తినేక్కుకొని మీ ఫ్రెండ్స్ చూడండి. మానమ్మ పుట్టమంటి మేమందరూ పోయి భోజనం తినేక్కుకుంటుమి. నిజంగా భోజనాలు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్. మీరు మాటే లేదు. నేను ఏడాడో తింటుని బట్ ఈత మాత్రంకి భలే బాగా చేసిండ్రి. ఎవరో తెల్ల బటర్లో
వాళ్ళకి సెల్యూట్ చెప్పాలనుకుంటా. బాగుండే ఫ్రెండ్స్, భోజనాలకు మాత్రం నెక్స్ట్ లెవెల్లే. మీ ఫంక్షన్కి బట్టలు కావాలంటే వీళ్ళనే పిల్లండా, ఎలాంటే వేరే బట్టలు ఎట్లా చేస్తారు ఈ బట్టలు మాత్రం బాగా చేసింటారు. తప్పుసేపు కూడదు. చికెన్ ఐటమ్స్ దశ చేసింది వీళ్ళ దాంట్లో, అయినా కూడా భోజనం బాగలేదని చెప్పే మాటలేదు ఫ్రెండ్స్. వల్ల బాగుండే, సూపర్గా ఉండే ఫ్రెండ్స్. పండుగలు అంతా బాగా వేసుకొని అంటే మింకొని ఇంటితోటి ప్రయాణం చేస్తే చూస్తే అక్కడ కొంతమంది నా ఫాలోవర్స్ నన్ను కనిపెట్టి సజ్జా పరసే అని చెప్తా ఉంటారే. ఏమో ఒక తర ఖుషి ఫ్రెండ్స్, కనబడతారు కదా అనేసి. అండ్ నా ఫాలోవర్స్ పండుగ దగ్గర మాట్లాడించరు, బాగా నాకు నెంబర్ తీసుకొని మాట్లాడించరు. ఆయనకు ఒక ఐస్ క్రీమ్ ఎత్తుకొని వస్తుంది, దావే తినుకొని పోతుంది ఫ్రెండ్స్. దాన్ని ఇంకేం చేసేది. ఆమెటికి భోజనం అంతా తినింది అయినాక ఊరితోటి ప్రయాణము ఇడిస్తే ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఊరితోటి పోతా ఉండము, అందరూ వచ్చినారు చూడండి ఫ్రెండ్స్. వచ్చి భోజనాలకి ఏం ఫుల్ ట్రాఫిక్ అవ్వద్దు. నేను వీడియో తీసుకుంటామని నేను పోయేతాడేమో ట్రాఫిక్లో సిక్కేసుకోనిలే. అయితే చాలా జనాలు ట్రాఫిక్లో సిక్కేసుకుంటారు. దానికే చెప్పేది కార్లు తీసుకోద్దండి అని. ఇట్లా గాడీలు ఉంటే అక్కడ ఇక్కడ నుగ్గి, ఇట్లా నుగ్గి, అట్లా నుగ్గి ఎట్లా ఇంటికి వచ్చి చేరుకోవచ్చు. వీడు మనిషి పశువా? చూడండి ఫ్రెండ్స్, ఏం ట్రాఫిక్ అవ్వద్దు అంటే అంత ట్రాఫిక్ నేను యాపద్దు చూడలే రోడ్ల. అట్లా ట్రాఫిక్, ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపడిచిందే. ఆమెకి మొన్నే మడ్ కప్స్లో కొంతమంది నన్ను మాట్లాడించిండ్రి, వాళ్ళంతా కనిపించరు, వాళ్ళు మాట్లాడించిండ్రి. ట్రాఫిక్లో మాట్లాడుకొని నిక్కుకొని ఉంటుంది మేము. ఆమెటికి ఆ ట్రాఫిక్ని అంతా ముగించుకొని వస్తుంది. నిజంగా నా టాలెంట్ చూసి నాకు ఆశ్చర్యం అవుతుంది ఫ్రెండ్స్. అంత టాలెంట్ ఉంది నాకు. ఎక్కడ చూస్తేనూ ఫాలోవర్సే ఉండరు, ఎక్కడ చూస్తేనూ మాట్లాడిస్తారు. ఐఎమ్ సో టాలెంటెడ్. దాచాం కుప్పలుగా. అది అట్లే పండుగ ముగించుకొని డీమార్ట్కి పోతుంది ఫ్రెండ్స్. ఒక ఫోన్లో 2 ఫోన్లు అయిపోయినాయి ఒకే గీతకి అనేసి. ఎలా అంటే పగలా పొట్టు ఆ పోని ఈ పోని అంటే మాకి రెడీ అయ్యి రావాలంటే కష్టాలు కదా. దానికే అట్లా డీమార్ట్లో సరుకులు తీసుకొని పోయిస్తాం రా అంటే బిడ్లు కొంచెం లంచ్ బాక్స్లో అవి ఇవి కావాల్సిందే. నాకు కావాల్సిన సిక్కలేదు, దానికి తడుపుతా ఉంటుని. డీమార్ట్కి వస్తే ఏడ శనగపప్పు చక్కెర చిక్కుతుంది అని ఫస్ట్ చూస్తూ ఉంటాను. చూడండి నా పొన్న అదే చూడు, అప్పకు దానికి కెమెరా పెట్టి చూపిస్తూ ఉండేది. దొరుకుతూ ఉంటుంది అప్పకు సెక్షన్లో ఉండే. అయితే అక్కడ జనాలు జాస్తి ఉండరు, ఆడపోయి ఇవి ఎత్తుకొని తింటే బాగుండేలే అని చెప్పేసి సైలెంట్గా మనం వచ్చిండే పని చూస్తామని చెప్పేసి వచ్చేసింది ఫ్రెండ్స్. ఆమెటికి మాకు కింది సెక్షన్లో ఏమి పొనుండేదో. యాక్చువల్గా సెకండ్ సెక్షన్లోనూ దానికి పోయినుండే సెక్షన్లో మాకు పొను జాస్తి. దానికి ఆడే పోయి చూస్తాము అని చెప్పేసి పోతా ఉండాను ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు బట్టల షాప్కి వస్తున్నాయి. ఇక్కడ ఒక 2 బట్టలు చూసుకొని బిడ్డలకి బట్టలంతా ఎత్తుకొని ఆమెటికి పోయి కొన్ని సామాన్లు కూడా పర్చేస్తాయి. అలా చూడండి ఇక్కడికి వస్తున్నాయి కలర్ బట్టలు. చూస్తూ ఉంటే అట్లే కండ్లు విందు. అయితే తీసేకి దుడ్డు లేదు, ఏం చేసేది. అయితే డిమార్ట్ కావాలా. చూడండి ఫ్రెండ్స్, సామాన్లు చూసేకి వచ్చినాను. నాకు కావాల్సిన సామాన్లు ఎక్కడ చెప్తలేదు. అయితే చూసేదానికి టైం చాలా పడుతుంది ఫ్రెండ్స్ డిమార్ట్కి వస్తే. చూడండి మా గౌడు చెప్తానే ఉండే కొద్దిగా ఎత్తుక అవి ఇవి ఎత్తుకోవద్దు, పొనుకు రాకుండా అవన్నీ ఎత్తుకోవద్దు, చూసుక ఇంటికి పోయినాక నీకు చేస్తాను అని. నాకు భలే కోపం వచ్చేసా ఫ్రెండ్స్. చేసేస్తాడట. అబ్బా ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్లో వచ్చింది 2 అవర్స్ వచ్చి 2 అవర్స్ షాపింగ్ ఉంటుంది సార్. దానికి డిమార్ట్కి అంతా రాకుండా చెప్పి చూసేపోయి 2 చూసింటాం. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఫైనల్గా ఫంక్షన్ అంతా ముగించుకొని ఇంటికి వస్తే నిద్రపోయి సేపు కొనుక్కొని పరిచయం కూడా వచ్చేసే. అక్కడ ఫ్రీగా చిక్కి అని చెప్పేసి చిక్కిన పక్కన అంతా తాగుతాయి, ఇంకేం రాకుండా ఉంటుంది. దానికి గోలీ సోడా తాగిందానికి వచ్చా ఫ్రెండ్స్ వచ్చే.
తినేసి వచ్చి ఎవరని చెప్పి కొనుక్కొని ఆ యాంటీ మళ్ళీ తెరుపుని అని చెప్పి మాటలు చెప్తామని చూడండి మాటలు చెప్తా ఉంటారు. నేను ఇంకో ఈ పోతామా రేపు పోతామా ఏడకపోతామో అని చెప్పేసి ప్లాన్లు చేస్తూ ఉంటారు. అదే చూడి సింట్లే నాకు సంతలో నిద్ర అని చెప్పేసి ఆ కాలంలో అంతా ఆవులు గొడ్లు ఉండే పొనుకుపోతాం ఏడకపోతాం ట్రిప్లు ఆడిపోతాం అని ప్లాన్లు వేసేది. చూడు ఐబ్రోకి పోయేదని కూడా ప్లాన్ చేస్తా ఉంది మా మేడం. కొత్త రోడ్లో నిగనగలాడుతున్నావు ఎవడో నువ్వు. మాట్లాడుకొని రాత్రి అయిపోయా ఫ్రెండ్స్. మాస్టర్ అయిపోయి 6 గంటలు పరచేసి మా గొడవ తిడతాడు అనేసి వచ్చి అన్నం చేసి సంగ చేసి సార్ చేసి సార్ వచ్చి 6 సార్లు చేసినాను, మధ్యకి సార్ చేసినాను. ఇప్పుడు దాన్నే అందరూ తినేసి ఇంకొంచెం చెప్పి ఎట్లా పోతుందో టైం పాస్ చేయాలి ఫ్రెండ్స్. చూస్తాను ఇప్పుడు ఎట్లా టైం పాస్ చేస్తాను. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. ఎట్లా టైం పాస్ చేస్తాను అని చెప్పేసి పోయి అట్లా కొట్టుకొని వచ్చి పొనుకొని లేస్తే పొద్దున్నే అయిపోయా ఫ్రెండ్స్. అంతే ఈ పొద్దున కథ. ఈ కథ ఇష్టమైంటే ఒక లైక్ చేయండి, ఈ కథ ఇష్టం కాకపోతేనూ లైక్ చేయండి. అట్లే బెల్ ఐకాన్ కొట్టు పెట్టుకునేదానికి థ్యాంక్స్, కొట్టు పెట్టుకున్న వాళ్ళకి థ్యాంక్స్. ఇప్పుడు కొట్టు పెట్టుకుంటారు అని నమ్ముకొని ఈ వీడియోని ఇంటికి ఎండ్ చేస్తూ ఉంటాను. బాయ్ బాయ్, టాటా, సీ యూ, మీట్ యూ నెక్స్ట్ వీడియో, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకున్నది మర్యాదండా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి?